సార్ ఇప్పుడు సమాచార శాఖకు సంబంధించి ఒక క్వశ్చన్ ఏంటంటే విజయ్ కుమార్ రెడ్డి అని చెప్పే కమిషనర్ ఉన్నారు. ఆయన భారతి పేరు చెప్పుకొని ఎక్కువగా మోసాలు చేశారు, ఎక్కువగా పత్రికా వాళ్ళని కానీ మీడియా వాళ్ళని కానీ మోసం చేశారు అని చెప్పేసి అటు ఇళ్ల స్థలాల్లో కానీ ఇటు డబ్బులు ఇచ్చే స్థలాలు టైంలో కానీ మోసం చేశారు అని చెప్పేసి ఒక స్కామ్ బయటపడింది. మీరేమంటారు? కరెక్టే, అది పక్కా కాదు. లేకపోతే అంత డెలిబరేట్గా ఆర్టికల్ ఎలాగ వస్తుంది? ఎవరి పేపర్ అనేది పక్కన పెడితే, కాకపోతే అలా జరగకుండా చేయాలంటే వాళ్ళ దగ్గర కొమ్మినేని సాక్షిలో ఆయన ఉన్నారు కదా, జర్నలిస్టు దేవులపల్లి అమర్, వీళ్ళందరూ ఉండగా మరి ఇటువంటి ఎలా జరిగేటట్టు చూశారు నాకైతే అర్థం అవ్వలేదు. అంటే వాళ్ళు మరి బాగానే మాట్లాడతారు. జగన్ పార్టీకి ప్రమోటర్స్ అయినా కూడా అమర్ రాళ్ళు నాకు బాగా తెలుసు, అతను చాలా బాగా మాట్లాడే వ్యక్తుల్లో సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలా చాలామంది ఉన్నారు, పేర్లు మర్చిపోతే క్షమించండి. కానీ బట్ అలా వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఇతను రాష్ట్ర పౌర సమాచారాల శాఖకి కమిషనర్ మిస్టర్ విజయ్ కుమార్ రెడ్డి అట్రాసిటీస్ నేను విన్నాను. ఎందుకంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ ఇంకా చాలా ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో జర్నలిస్ట్ కాలనీ ఉంది కదా, అలాగే అది చంద్రబాబు నాయుడు జర్నలిస్టులు బాగా మెయింటైన్ చేసేవాడు నేషనల్ లెవెల్గా నుంచి. మరి వీళ్ళు మరి వీళ్ళు సొంతంగా పత్రిక ఉండి కూడా మిగతా వాళ్ళందరూ మెయిన్ పత్రికలన్నీ వాళ్ళే కాబట్టి ఎల్లో జర్నలిజం అన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో లబ్ధి జరుగుద్దని ఏదో స్వార్థపూరితమైన అల్టీరియర్ మోటివ్స్ ఏదో ఉన్నాయి. అతను వాళ్ళ యొక్క ఉద్దేశాలు మంచి అయ్యి ఉండవు. లేకపోతే వీళ్ళ దగ్గర కూడా చాలామంది, బట్ వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి స్మాల్ జర్నలిస్టులు కాడి నుంచి అందరినీ సరిగ్గా చూసుకుంది ఎవరంటే అన్ని చీఫ్ మినిస్టర్లు కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు చాలా బాగా, ఎక్కడ కాదు నేషనల్ లెవెల్ నుంచి ఆయన 2 times చేశాడు కదా. ఈరోజు కూడా దే హ్యావ్ ఆ రికార్డు ఉంది ఆయన మీద నేషనల్ మీడియాలో కూడా. వాళ్ళందరికీ చాలా హై లెవెల్లో గిఫ్ట్లు కూడా ఇచ్చాడు. ఎవరెవరికి ఏమి ఇచ్చాడని తెలియదు కానీ నాకు తెలుసు. ఐ స్టిల్ రిమెంబర్ ఒక 10 years బ్యాక్ సినారియో ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జర్నలిస్ట్. మరి అది ఇతను ఎలా మెయింటైన్ చేయాలి? ఇతను శాడిస్ట్ కింద అన్నారు. అది నిజమేమో అనిపిస్తుంది యాక్చువల్గా. శాడిస్ట్ పిరికోడును ప్రెస్ మీట్లకి ఒక ప్రెస్ మీట్లు కరెక్ట్గా రాడని నేనే గమనించలేదు. అది వంగల్పూడి అనేది చెప్తుంది. సీఎం అని కూడా కరెక్ట్గా ఉండవు, షీఎం అంటాడు. అంచేది ఒక ప్రెస్ మీట్ పెట్టమను. నిజంగా కూడా ఆలోచిస్తేనే వీళ్ళతో చెప్పిస్తూ భయపడిపోవటమే లైఫ్కి. అంత భయపడిపోయి అంత సెక్యూరిటీ పెట్టుకున్నప్పుడు ఎందుకు ఈ వేస్ట్ కదా అది. వీళ్ళే కాదు, ఫ్రాక్షన్లో ఉన్న వాళ్ళు అందరూ. ఎందుకంటే అతను చాలామందిని అలా చంపేసి ఉంటాడు, వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది చంపేసి ఉంటాడు. అంతే చాలా కాలం బయటపడలేదు, చాలా బయటపడలేదు. ఇక్కడ జర్నలిస్టులకి మేలు చేయాలి ఎందుకు అనుకోవాలంటే చాలా చిన్న వాళ్ళు ఉంటారు, చిన్న పత్రికలు. వాళ్ళకి చేయటం వల్ల వాళ్ళు 10 కాలాలు చెప్పుకుంటారు. ఈరోజు జర్నలిస్ట్ కాలనీలో అమ్మేసుకుంటే డబ్బులు సంపాదించిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎలా అయిపోయినాయి, కొంతమంది అమ్మేశారు. నేను అక్కడ కొంతకాలం ఉండేవాడిని. అప్పుడే అమర్ అప్పుడప్పుడు క్రాస్ అవుతూ ఉండేవాడు కార్లో వెళ్తుంటేనే. దానిలో ఆయనకి కూడా ఇల్లు ఉంది, వాళ్ళందరికీ ఇచ్చినాయి. మిగతా ప్రైవేట్లు అన్నీ కూడా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాయి అనమాట. జూబ్లీహిల్స్లో జర్నలిస్ట్ కాలనీ ఉంటుంది. జర్నలిస్ట్ కాలనీలో 90% వీళ్ళే, కొంతమంది అమ్మేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇటువంటి ఇస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుద్ది అనమాట. మంచి కాలనీ వీళ్ళకి. అదే కాదు, రావాల్సిన మానిటరీగా రావాల్సిన కొన్ని ఉంటాయి, అవి కూడా సరిగ్గా ఇవ్వలేదనే ఆర్టికల్ చెప్తుంది. అదంతా కారణం ఏంటంటే వీళ్ళు అండ చూసుకుని, భారతీయ అండ చూసుకుని ఏంటి ఇట్లా వాట్ డు దే థింక్ ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ పీపుల్. వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువులు అన్నంత మాత్రం ఆల్రెడీ వీళ్ళకండి. నేను చెప్పేది అందరికీ వర్తిస్తుంది. ఆ సీటుకి ఎక్కగానే మీరు ఏదో పెద్ద ఔరంగజేబులా ఫీల్ అయిపోతే ఎలాగా? ఔరంగజేబు ఎలాగా నాశనం అయ్యాడు, ఎలాగో నాశనం అయ్యాడు. అంతకుముందు వాళ్ళ బ్రదర్స్ చేసింది వాళ్ళు అట్రాసిటీస్ విమెన్లో చేసేవారు ఈ నిజాం కింగ్లో. ఓకే, ఒకటి 20 పెళ్లి చేసుకోవడం, ఇంకోటి భార్యను తీసేసుకోవడం, అవి చేసేవారు. కానీ ఔరంగజేబు అసూయతోటి ఈజ్ టు కిల్ పీపుల్. ఇది ఇస్ ద సేమ్ థింగ్. తరతరాలుగా పుడుతూ ఉంటారు కొన్ని యాంటాగనిస్టులు అంటారు దాన్ని. ఇక ప్రొటాగనిస్టులు అంటే మళ్ళాడుగా చెప్పేవాళ్ళంతా ప్రొటాగనిస్టులు. యాంటాగనిస్టులు ఉంటారు యాంటీగా చేసేవాళ్ళు అంతాను. ఇప్పుడు భారత్ చేసినా ఎవరు చేసినా వాళ్ళు ఓట్లు కట్టడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూశాను నేను. అప్పుడే వీళ్ళు ఓడిపోతారనుకున్నాను. ఇప్పుడు భారతీయకి ఎగెనెస్ట్గానేమో వాళ్ళు చేస్తున్నారు. షర్మిలాను వివేకానంద గారి అమ్మాయి డాక్టర్, వాళ్ళు వెళ్తున్నప్పుడు ఫేస్లో ఒకలాగా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఓట్ మేము వేస్తామని చెప్పట్లేదు కానీ ఒక సానుభూతమైన ఫేస్ పెట్టారు అంతే. నేను అవి కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఈవిడ వెళ్తున్నప్పుడు తెలిసిపోతుంది ఏహ్యభావం. భారతీయులు అడుగుతున్నప్పుడు అర్థమైపోయింది, అప్పుడే అర్థం చేసుకోవాలి వాళ్ళు చాలా ఘోరంగా ఓడిపోతామని.
వాళ్ళ ఏరియాలో. సో మిగతాయిన డబ్బులు కొంటే గెలిచినాయి అన్న తర్వాత ఎవడైతే మర్డర్ చేయించాడు వాడికి సీట్ ఇవ్వటం ఏంటి? అది ఎంతకంటే నేను ఎక్కడ చూడలేదు. అంటే ఆ విధంగా మాఫీ చేద్దామని అతను వెళ్ళిపోతాడు లోపలికి. అతను కూడా లోపలికి త్వరలో వెళ్ళిపోతాడు, ఏది వదలరు. కాకపోతే ఇతని వల్ల ఇంకా ఏదో చిన్న ఉపయోగం ఉంటుంది, ఆ 4-5 సీట్లు రాజ్యసభలో నిర్ణయం చెప్పేసి మోడీ ఏది ప్లాన్ చేస్తున్నాడు. మోడీ గవర్నమెంట్కి ఎసరు వస్తుంది ఇప్పుడు. మోడీ గవర్నమెంట్ ఆల్సో వెరీ ఇన్స్టేబుల్, స్టేబుల్గా లేదు. రాహుల్ గాంధీ బాగా నేర్చేసుకున్నాడు. ఒకప్పుడు పప్పు అన్న కూడా ఈజ్ లెర్న్ సో మచ్. నేను చాలాసార్లు చెప్పాను, అతను ట్యూషన్ కింద చెప్పి పొలిటికల్ థింకర్స్, పొలిటికల్ థాట్ ఉన్న వాళ్ళు ఇతనికి బాగా నేర్పారు ఈ 5-6 సంవత్సరాలను. నవ్ ఈజ్ బికమ్ బాగా మాట్లాడగలడు. బ్యాక్గ్రౌండ్ ఎలాగా ఉంది, వాళ్ళు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుంచి అందరూ ప్రైమ్ మినిస్టర్లే. వాళ్ళ ఫాదర్ ప్రైమ్ మినిస్టర్, అదర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో బై ఆల్ మీన్స్ అతను యూటిలైజ్ చేసుకోగలిగితే ఈజ్ ద రైట్ టైం. ప్లస్ ఏమో ఆర్ఎస్ఎస్ కూడా ఎందుకు రంగంలో దిగింది, ఒక పక్కన దూసుకుంటూ వచ్చేస్తున్నాడు రాహుల్ గాంధీ. అంచేత ఇప్పుడు కాపాడవలసిన బాధ్యత, బీజేపీని కాపాడవలసిన బాధ్యత నైతికంగా ఆర్ఎస్ఎస్ మీద ఉంటుంది, హిందూ మతానికి సంబంధించింది కాబట్టి. అర్థమైనప్పుడు మీకు వాళ్ళు డైరెక్ట్గా ముస్లిమ్స్కి బ్యాడ్ చేయమని అనరు, అన్నా కూడా ఇట్స్ హిందూ పార్టీ. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నథింగ్ బట్ హిందూయిజం విచ్ ప్రమోట్స్ హిందూయిజం ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఒక డిసిప్లినరీ యాక్షన్స్ తోటి చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంది, 1924 కానీ ఉంది అది ఆర్ఎస్ఎస్. సో ఇట్ ఇస్ ఓల్డెస్ట్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు వాళ్ళని కాపాడాలి కాబట్టి కాపాడబడతాడు, కానీ లేకపోతే మోడీకి కొంచెం కష్టమే, మార్చేయచ్చు. అది ఎలా పట్టుకొస్తారనేది మనం చూడాలి, బికాజ్ ఆ పాలిటిక్స్ ఎలా జరుగుతుంది అనేది తెలియాలి. సో ఇక్కడ ఈ విజయ్ కుమార్ రెడ్డి చేసిన అట్రాసిటీలు బయట పెట్టాలి, బొక్కన పడేయాలండి. ఇవన్నీ ఒకటి చిన్న చిన్న జర్నలిస్టులు మీరు ఇచ్చే వాటి మీద రైతుల మీద బాగుపడే వాళ్ళు చాలామంది ఉంటారు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన ఉంటారు. వీళ్ళందరూ దేవిపల్లి అభర్ వీళ్ళందరూ అంటే ఎస్టాబ్లిష్ పెద్ద వాళ్ళ సీనియర్లు వెళ్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ సంపాదించేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన స్థలం ఎంత ఉంటుంది అన్నారు, ఒకటిని 6 కోట్లు 7 కోట్లు ఉంటుంది పడుతుంది ఆ జర్నలిస్ట్ కాలనీలో, ఫ్రీగా ఇచ్చారు అది. అదేవిధంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఫిల్మ్ నగర్లో ఇచ్చారు కదా, రోడ్ నెంబర్ 8లోనే అందులోనూ కొంతమంది అమ్మేసుకున్నారు. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కొన్ని చేస్తుంది, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇటువంటి వాళ్ళు అన్ని చేశారు కాబట్టి మరి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ జగన్కి ఒకసారి కూడా సన్మానం చేయకుండా ఎందుకున్నారో నేను అనేవాడిని. అతన్ని కూడా సీఎంఏ కాబట్టి చేయాలి అనేవాడిని, కానీ బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకు ఉంటుందంటే అతను రామంటేనే వచ్చారు అక్కడికి, వచ్చినట్టు ప్రతి ఒక్కటి బాగుపడ్డారు. మీకు అర్థమైంది, తెలంగాణ వాళ్ళు బాగుపడ్డారు లేదు పక్కన పెడితే ఆంధ్ర వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 5 లక్షలు 10 లక్షలు కొనుక్కున్నాయని 25 కోట్లు అయిపోయింది. కోర్స్ నాగార్జున ఫ్యామిలీ ఇక్కడే ఉంది కాబట్టి పర్లేదు. కాకపోతే ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ వచ్చిన వాళ్ళు, సినిమా ఫీల్డ్ అందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరికీ తెలిసే విషయం. అందుకని తట్టుకోలేకపోయారు. అండ్ ఆల్సో వాళ్ళ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఉంది, వాళ్ళకి బాగా పిచ్చది. ఓకే, అవి రెండు కలిసి జగన్కి పెద్ద గౌరవించలేదు కాబట్టి టికెట్ల రేట్లు జడగొట్టేసి పవన్ కళ్యాణ్ సినిమాని జడగొట్టేయడానికి చేసేవాడు. దాన్ని వెండేటా పాలిటిక్స్ అంటారు, కక్షపూరిత రాజకీయాలు. అలా చేశాడు కాబట్టి రోజున ఏ సెక్షన్ నీకు ఓటు వేయలేదు, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు జగన్ విషయంలో. ఇటువంటి విజయ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటువంటి భారతిరెడ్డికి ఏం తెలుసు పాపం, వడ్డేషను మేనేజ్ చేస్తుంది వాళ్ళ ఓన్ పత్రిక కాబట్టి. అంతకుముందు ఎవరో ఉండేవారు, అతను తప్పించింది అమ్మాయి. ఓకే, ఆ అమ్మాయికి సంబంధించిన అతను అక్కడే ఉండేవాడు ఎడిటర్ గాను, ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి. అతను కూడా అందరూ సంపాదించుకున్నారని చెప్పేసి అందరూ సంపాదించుకున్నట్టు విజయసాయి రెడ్డి ఇతను వీళ్ళందరూ సెపరేట్ దుకాణం పెట్టారు. అల్టిమేట్గా ఏం కావాలి మీకు, మనీ పవర్ కావాలి. అన్ని చోట్ల జగన్ వచ్చి అడ్డపడితే వాళ్ళందరూ ఎప్పుడో పోను, కాబట్టి వాళ్ళందరికీ థ్రెట్ చంపేస్తాడేమని. మీకు అర్థమైందా? సో ఇంక్లూడింగ్ భారతిరెడ్డి, దేర్ ఆల్ షిట్ స్కేట్ అబౌట్ దిస్. కానీ యాక్చువల్లీ అతనే పిరుకోడు ఏమనుకుంటాడు, నాకు ఎవడన్నా అడ్డంగా వచ్చి చంపేద్దాం ఉంటాడు. సో అలాగే విజయ్ కుమార్ రెడ్డిని అనర్త్ చేసి బొక్కలో పడేయాలి అతన్ని. హీ మస్ట్ బి పనిష్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జర్నలిస్టులు. తప్పు కదా, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్ డిపెండింగ్ ఆన్ గవర్నమెంట్ రాయితీలతో బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఎంతో చిన్న శాలరీస్ ఉంటాయి, చిన్న పత్రికలు. పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేదు, పెద్దవాళ్ళ గురించి ఆల్రెడీ అందేసినాయి. చిన్న జర్నలిస్టులకి ఇట్ మస్ట్ బి డన్ జస్టిస్. అది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎందుకు జరుగుతుందంటే ఇప్పటి వరకు నేషనల్ లెవెల్ నుంచి అక్కడి వరకు జర్నలిస్టులను బాగా చూసుకునే చీఫ్ మినిస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. సార్ ఇప్పుడు త్రిబుల్-ఆర్ గారికి అంటే రఘురామకృష్ణరాజు గారికి ఒక పదవి కూడా ఇవ్వకుండా షాక్ ఇచ్చారు అనుకోవచ్చు అంటారా చంద్రబాబు నాయుడు? షాక్ కాదు, నేను చాలాసార్లు చెప్తున్నాను. అతను
ఒక ఫౌల్ మౌత్, ఐరన్ టంగ్, ఇనపనాలిక. ఫౌల్ అంటే కప్పు కొట్టే నోరంటే ఏంటి, ఎప్పుడు కూడా చెడ్డ మాట్లాడుతూ ఉంటాడు. రేపు నా గురించి మాట్లాడడం ఏంటి గ్యారంటీ? ప్లస్ వీళ్ళ పార్టీ కదా అతను, వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎంపీ అయ్యి ఒక రెబల్ ఎంపీ లాగా ఢిల్లీలో కూర్చుని ఈ 4-5 సంవత్సరాలు అటు కూర్చుని 4-5 గొట్టాలు ఉంటాయి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన TV5 వాళ్ళు పెట్టుకుని మాట్లాడటమే, ఏదో గంటకు మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగా అతన్ని తిట్టుకోకుండా తిడుతూ ఉంటారు. వాడు అమెరికాలో ఉన్నవాడు మంచి ప్రభాకర్ అన్నవాడు, ఇంకోటి ఎవడు అనమాట, తిడుతూనే ఉంటారు. అయినా కూడా అతనికే డైరెక్ట్గా వాట్సాప్ కూడా తిడుతూ ఉంటారు, వేరే విగ్ అని. సో వాళ్ళకి అతను ఒక కామెడీ పీస్ అయిపోయాడు. ఒకప్పుడు కాంగ్రెస్లో ఇటువంటి క్యారెక్టర్ ఒక ఆయన ఉండేవాడు, రాజు నారాయణ అని. చాలామంది తెలీదు, కొంత పాత వాళ్ళు తెలుసు. ఇటువంటిదే చేసేవాడు అనమాట. నేను గడ్డ ఎప్పుడు తీస్తానంటే వాళ్ళకి గెలిచినప్పుడు తీస్తాను, ఈ టైపులో అనమాట. ఇవన్నీ ఇడియట్స్. అతను వన్ ఆఫ్ ద ఇడియాటిక్ మ్యాన్. ఇడియట్ అని డైరెక్ట్గా అనకూడదు కదా పాపం, మా పక్కోడే అయినా కూడా ఈజ్ అన్ ఇడియాటిక్ పర్సన్. ఫ్రాడ్యులెంట్ మెంటాలిటీ కాకపోతే అతనికి ఉన్న వాళ్ళ ఊరు పక్కన ఉన్న నేమ్ ఏంటంటే ఈ అమ్మాయిలు, ఈ కోడి పందాలు అయ్యే ఉన్నాయి అతనికి పేరు. అది ఎవరికి లేదంటే అందరికీ ఉన్నాయి. అతన్ని ఎందుకు చేయరంటే, నువ్వు నిన్న నీ పార్టీ వాడిని అకారణంగా జగన్ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి తిట్టడం మొదలుపెట్టాడు. తప్పు కదా. ఇది నీకు ఇంటర్వ్యూ కావాలంటే ఎలా కావాలని చూసుకోవాలి తప్పితే మిగతా వాళ్ళందరూ చేసుకున్నారు కదా. సహచేత ఇతనికి మరి పార్లమెంటరీలో పార్టీ లీడర్గా కూడా ఇచ్చారు చాలా కాలం. అటువంటి వ్యక్తులు అతని మీద అపోజ్ అయిపోతే అతను ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఎందుకంటే అది ఊష్ చేయాలా, గవర్నమెంట్ సపోర్ట్ పట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి పూతరేకులు గీతరేకులకు పట్టేసి ఈ ఈస్ట్ గోదావరి టెక్నిక్ అని పట్టింది, పచ్చళ్ళు ఇవ్వటం, ఇటువంటి చీప్ టెక్నిక్ ఇవన్నీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అంటే తెలియదు, ఈజ్ అ టాల్ లీడర్ అని తెలియకుండా ఎలా ఉంటుంది. సో ఇవన్నీ ప్లస్ ఏమో అతని గురించి బ్యాడ్ మాట్లాడే బదులు మన గురించి ఎందుకు బ్యాడ్ మాట్లాడడం. అందులో సీనియర్స్ వద్దనుకున్నాడు. అతను పెద్ద సీనియర్ కాదు కానీ పాలిటిక్స్లో వద్దు, సీట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అంతకుముందు. మీకు అర్థమైందా? అంటే ఇతని మీద అభిప్రాయం చాలా మంది మీద లేదు, చాలా మంది మీద లేదు. ఆ సీనియర్స్ ఆల్రెడీ అవకాశవాదంగా ఉన్న వాళ్ళకి చాలామంది ఇవ్వలేదు. ఇప్పుడు సీఎం రమేష్ అందరికీ ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పాత్ర ఆయనకి బాగా తెలుసు. శ్రీకాకుళం ఏరియా అంతా బాగుంటుందని చెప్పి రామ్మోహన్ నాయుడుకి ఇచ్చాడు. అదో చెత్త పోర్ట్ఫోలియో అనుకుంటే వేరే విషయం. కానీ అతను 2 సీట్లు ఎన్ని ఉండగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అతనికి మోడీ గవర్నమెంట్లో ఇతని యొక్క కేసుల్ని తిరగదోడి ఇతను ఏమన్నా చేస్తారా అని. యాక్చువల్గా హాని చేయాలంటే చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కలిసి చేయగలరు. అది ఎందుకు చేయట్లేదు అనేది ఆ యాంగిల్లో నాకు అర్థం అవ్వట్లేదు. అది ఆయనకే తెలియాలి. వన్స్ ఎన్డీఏ చైర్మన్ చేశాడు ఆయన, అప్పుడు మోడీకి ఇతనికి పడేది కదా, పడకపోతే కదా, మోడీకి హెల్ప్ చేయలేదు, ఆ కక్ష పెట్టుకున్నాడు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి అటువంటి చెత్త పోర్ట్ఫోలియోస్ ఇస్తే ఎలా ఒప్పుకున్నాడు? జనసేనకు ఒకటి ఇవ్వలేదు. ఎక్కడ మటుకు కంట్రోల్ చేసుకున్నాడు. తన కొడుకు రన్ చేసుకోవడం కోసం అనితకి ఇలాగ ఇవ్వటం, ఇతనికి ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అనే ఉప ముఖ్యమంత్రి అనే పాత్ర లేదు అసలు రాజ్యాంగంలో. యూ అండర్స్టాండ్ దట్? సో అటువంటిది ఇచ్చారు. డీమీన్ చేయట్లేదు. ఐ డోంట్ నో దాని వెనకాల ఉన్న అంతరార్థం అసలు అట్లీస్ట్ మనకు అర్థం అవ్వకపోయినా అతనికైనా అర్థమైందని తెలియాలి ఎవరికి, పవన్ కళ్యాణ్. బికాజ్ ఇన్ని చేస్తాను నేను ఎక్కువ చెప్పింది అనే, రాష్ట్రానికి ఇలా చేస్తాను ఇన్ని చేస్తాను, నా ఆశయాలు ప్రజల కోసం అన్నది అతనే. కాబట్టి అది చేయడానికి సంతకంలో పవర్ ఉందో లేదో చూసుకోవాలి. అది లేదని అంటున్నారు కొంతమంది బయట. ఉప ముఖ్యమంత్రి ఓన్లీ ఐ వాష్ ఇచ్చాడు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు, లోకేష్ అంటున్నారు. నేను ఎందుకు చెప్తానంటే ఇటు అటు ఎందుకు చెప్తానంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దట్. రేపు పవన్ కళ్యాణ్ చేయలేదు అంటారు, నువ్వు ఇచ్చేస్తావు నేను చేయడానికి వీల్లేదేమో. అంటే ఆ పవర్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నీకు అంత పవర్ ఉందా? ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, బట్టి విక్రమార్కని రేవంత్ రెడ్డికి ఫిట్టింగ్ పెట్టడానికి మొన్న నుంచి రేగేస్తున్నారు. అతనికి ఏదో ఒకటి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? కాంగ్రెస్లో సీనియర్ లీడర్ ఆయన బట్టి. ఓకే, నేను నాకు ఫ్రెండ్ అని అన్నానుకో, అది ఎవడ కింద పెడతాడు, ఈయన అందరికీ ఫ్రెండ్స్ అని. నా ఫ్రెండ్ అయితే నేను ఏం చేయను మరి, అంతే. ఓకేనా? మల్లు అని ఒక ఆయన, ఈయన బ్రదర్, అతను ఇంకా ఫ్రెండ్ నాకు. ఇతను ఫ్రెండే, మీ ఇద్దరు భవన్లో కూడా మాట్లాడుకుంటాం. ఇప్పటికి కూడా చూస్తే వాళ్ళు పిఏలు అందరూ కూడా చూస్తూ ఉంటారు నా స్టేటస్. అలా అంటే ఈయనకి అందరూ తెలుసు అంటే డౌట్ పడతాడు కింద. మరి ఎంతవల్ల తెలుసుకోండి, ఐ క్వైట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. నేను కాంగ్రెస్ హైకమాండ్కి పనిచేశాను. అంటే జస్ట్ షటప్. కామెంట్ పెట్టేటప్పుడు సబ్జెక్ట్ మీద పెట్టాలి. ఇటువంటి ఏమైనా మాట వరుస కనకపోతే ఎలా అంటాం? అయినా కూడా బట్ట వర్క్ మార్క్ గురించి ఏం చెప్తే చెడ్డ చెప్పట్లేదు, అతనికి ఇవ్వాలి సీనియారిటీ ప్రకారంగా. ఓకే,
బట్ అతనికి ఎందుకు ఇచ్చారు? పార్టీని రివైవ్ చేసి తెలుగుదేశం నుంచి వచ్చిన వాడిని, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాడిని రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? ఈ హాజ్ రీకన్స్ట్రక్టెడ్ అండ్ ఈ రెవల్యూషన్ చేశాడు. అసలు ఇక్కడ మళ్ళీ వస్తారని తెలీదు. యాక్చువల్గా ఇక్కడ కాంగ్రెసే రావాలి, బికాజ్ మీకు స్టేట్ ఇచ్చింది వాళ్ళే. ఆయన్ని మోసం చేశాడు ఈయన. 2 మోసాలు చేశాడు ఆయన. 3 కేసీఆర్. 1 దళితుడిని సీఎం చేస్తాడు, పక్కన తొంగలో దొక్కేశాడు. 2 కాంగ్రెస్కి మోసం చేయడం అనేది తల్లికి మోసం చేసినట్టు లెక్క. తర్వాత నువ్వు ఏ పార్టీ అయితే పెట్టి పైకి వచ్చావో టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసావు దురాస్తోటి, నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతావు. ఈ 3 తప్పులు క్షమించరానివి. ఇంకోటి 1000 కోట్లు దోచేసుకోవడం. నువ్వు నీ కొడుకు నీ కూతురు నీ మేనల్డును. దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ ఇన్ ఎనీ డెమోక్రసీ. ఈ 4 చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడుకి ఇక్కడ వరకు ఉంది ఇతని మీద ఓటుకు నోటు కేసులు బిగించారని చెప్పేసి. సో అది మెయిన్.